హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈవేళ చికెన్ రెసిపీని రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా, మ్యారినేషన్కి టైం లేకపోయినా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక ప్లేట్లో ఇలాచీ, లవంగ, షాజీరా, జాపత్రి, స్టార్ ఫ్లవర్, నల్ల ఇలాచీ, దాల్చిని, ఎండుమిరపకాయలు, బే లీఫ్, 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీరా అండ్ స్టోన్ ఫ్లవర్ ఇవన్నీ ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత 1/2 కప్ ఆల్మండ్స్ని డ్రై ఫ్రై చేసుకోవాలి. ఇంకా ముందుగా పక్కన పెట్టుకున్న మసాలాని కూడా డ్రై ఫ్రై చేసుకొని అందులోనే 1 స్పూన్ నువ్వుల్ని కూడా వేసి డ్రై ఫ్రై చేసుకొని చల్లార్చుకొని మిక్సీలో వేసి గ్రైండ్ చేసి పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ అండ్ ఘీని వేసుకొని చాప్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. వాటిని గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయితేనే ఫ్లేవర్ అనేది బాగుంటుంది. అందులో 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేసి వాటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అందులో 1/2 స్పూన్ పసుపు అండ్ 1 స్పూన్ కారం. మనం ముందుగానే ఎండుమిరపకాయలని పౌడర్ చేసుకున్నాం కాబట్టి మీ స్పైస్కి తగినంత కారంని వేసుకోండి. ఆ తర్వాత పసుపు, ఉప్పు కలుపుకున్న చికెన్ని వేసుకొని వాటిని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. చికెన్లో ఉన్న వాటర్ అంతా వచ్చి అది మొత్తం ఇవాపరేట్ అయినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ కొంచెం పైకి తేలాక అందులో 1 కప్ చాప్ చేసుకున్న టొమాటోస్ని కూడా వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఆ తర్వాత సాల్ట్ని కూడా చెక్ చేసుకొని కావాలంటే ఇంకొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టి కుక్ చేసుకున్నాక మనం ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మసాలాని ఆ చికెన్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మసాలా వేయటం వల్ల చికెన్ గ్రేవీ అనేది చాలా థిక్గా వస్తుంది అండ్ చికెన్ ఫ్లేవర్ కూడా అనేది చాలా బాగుంటుంది. ఈ మసాలా అంతా చికెన్కి బాగా మిక్స్ అయ్యాక అందులో కొంచెం హాట్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. హాట్ వాటర్ యాడ్ చేయడం వల్ల చికెన్ అనేది సాఫ్ట్గా ఉంటుంది. ఆ తర్వాత ఒక బౌల్లో 3 స్పూన్స్ పెరుగుని తీసుకొని పెరుగుని బాగా కలుపుకొని ఉడుకుతున్న చికెన్లోన పెరుగుని యాడ్ చేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత లాస్ట్లో కొంచెం కరివేపాకుని వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది. మూత పెట్టి హై ఫ్లేమ్లో 1 విజిల్ ఇచ్చుకుంటే అంతే, చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.